పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అదే సమయంలో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరానికి డబ్బు దొరక్క పనులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. అయితే ఈ ఇబ్బందులను కొంతవరకైనా తగ్గించేందుకు కేంద్రం పలు చర్యలను చేపడుతుంది. నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో నల్లధనం వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఈ నల్లధనాన్ని అంతా జన్ధన్ అకౌంట్లున్న పేద ప్రజలకు తలా 10,000 చొప్పున ఇచ్చే విషయం కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం 25 కోట్ల జన్ధన్ ఖాతాలున్నాయి. వీటిలో దాదాపు 5.8 కోట్ల ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ ఉంది. ఇలాంటి ఖాతాలన్నిటికీ 10,000 చొప్పున వేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తుంది. నోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్న పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయాన్ని అమలు చేయాలనుకున్నట్లు సమాచారం. కేంద్రం నిర్ణయం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. చేతిలో చిల్లిగవ్వలేక తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒక్క రూపాయి కూడా లేని 5.8 కోట్ల ఖాతాల్లోకి 10,000 చొప్పున వేయడానికి ప్రభుత్వానికి 58,000 కోట్లు అవసరమవుతాయి. అయితే నోట్ల రద్దుతో దాదాపు 3 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వ ఖజానాలో చేరనుంది. ఇందులో నుంచే కేంద్రం జన్ధన్ ఖాతాలోకి 10,000 చొప్పున డబ్బును మళ్లించనుంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ఆగ్రహంగా ఉన్న చిన్న మధ్యతరగతి ప్రజలకు కేంద్రం నిర్ణయం ఊరటించే వార్త. త్వరలోని ఈ విషయంపై కేంద్రం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. Like and subscribe Eagle Media Works.